నాకు తెలిసినంత వరకు నేను చూసిన రాజకీయాల్లో కొంతమంది వాళ్ళ శాఖల్లో అవినీతి జరిగినా, లేకపోతే వాళ్ళ శాఖను వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించలేకపోయినా, బాధ్యతలు సరిగ్గా చేయలేకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకోవటమో లేకపోతే తప్పించడమో జరిగింది. ఎలా అంటే దీనికి ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు ఆయన బాధ్యత తీసుకొని ఆయన తప్పుకోండు. ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఇది నేను హోంమంత్రిగా ఉన్న టైంలో జరిగింది కాబట్టి బాధ్యత తీసుకొని తప్పుకోండు. తర్వాత కాంగ్రెస్ కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అనమాట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైల్వే ప్రమాదాలు చాలా జరిగినాయి. ఆయనకు సంబంధం లేకపోయినా సరే నేనున్న టైంలో ప్రమాదాలు జరిగినాయి కాబట్టి నేను బాధ్యత తీసుకొని తప్పుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని టన్నుల ఇది బియ్యం అనేది రైస్ అనేది అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చి 6 నెలలు అవుతుంది. మరి దాన్ని సరిగ్గా నిర్వర్తించండి, నాదెండ్లా రాజీనామా చేయాలి కదా.